ఈ దినం దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుండి 16 వచనం వరకు చదువుకుందాం. మరియు పరలోకము తెరవబడి ఉంటయు చూచి, అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రం ఎక్కి ఆయనను వెంబడించుండేది. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్ష్ణమైన ఉగ్రతను మద్యపు తొట్టి తొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దీని మీనింగ్ ఏమిటి అంటే, ప్రభువుల వారైతే ఇప్పుడు ఏ విధంగా వచ్చాడో మనకు తెలుసు. గొర్రె పిల్ల, వదకు తీయబడిన గొర్రె పిల్ల. ఎందుకంటే మన పాపమును, శాపమును, మన దోషమును అన్ని తీసివేయటానికి ఆయన మరణించి ఆయన రక్తమంతా కార్చటానికే వచ్చాడు. వచ్చి ఆయన మనందరి పాప శాప రోగముల కొరకు ఆయన శిలువ మరణము పొందాడు. ఆయన రక్తమంతా ఆఖరి బొట్టు వరకు మన పాపముల కొరకు కార్చాడు. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల అని రాయబడింది. 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ముళ్ళ కిరీటం పెట్టబడింది. 600 రోమా సైనికులు ఉమ్మి వేశారు. పిడిగుద్దులు గుద్దారు. ఎన్నో హింసలు పెట్టారు. అన్ని పెట్టినా కూడా ఒక్క మాట కూడా బదులు పలుకలేదు సరికదా, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. కాబట్టి ఆయన మనందరి పాపమును తీసివేయటానికి ఆయన వధించబడినాడు అని రాయబడ్డది. కానీ ఇప్పుడు రెండవ రాకడలో ఆయన ఎలా వస్తాడో తెలుసా నాకు? కాబట్టి మంచిగా చెప్తాను, వినండి. ఆయన ఎలాగొస్తాడంటే, ఇప్పుడైతే అన్నీ భరించాడు. మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. తర్వాత ఆయనను గూర్చి ఎంతగా రాయబడిందంటే, ఆయన శాపముగా మార్చబడినని కూడా రాయబడ్డది. కాబట్టి సొగసైన స్వరూపము సొగస్సు లేనివాడుగా అయిపోయాడని కూడా రాయబడ్డది. కాబట్టి మరి ఇప్పుడైతే చూడండి, ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్టుగా ఆయన తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన పేరే వాక్యము కూడా. కాబట్టి యేసుప్రభుల వారి గురించి ప్రకటన గ్రంథంలో రాబో దినంలో జరిగే ప్రతి విషయంలో కూడా ఆయనను గూర్చి ఇక్కడ ఆల్రెడీ రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. చూసారా? ఇప్పుడున్నటువంటి మెర్సీ ఇదిగో ఈ రెండవ రాకడలో ఉండదు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. మొదటైతే అతనికి ముళ్ళ కిరీటం పెట్టారు, కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఆయన తల మీద అనేక కిరీటములు ఉండును. ఎందుకంటే ఆయన రాజులకు రాజు కదా. అందుకొరకు వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. ఆయన వాక్యం ఏందో, ఏమని నామం రాయబడిందో మనకెవరికి అర్థం కాదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనెను. రక్తంలో ముంచబడిన వస్త్రము మనకు తెలుసు. ఎందుకంటే రక్తమంతా మన కొరకు కార్చాడు. కాబట్టి ఆ రక్తంలో ముంచబడినటువంటి ఆ వస్త్రము ఆయనకు ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రం ఎక్కి ఆయనను వెంబడించుండిరి. చూసారా? ఆయన వచ్చిన పరలోక సర్వ సైన్య సమూహం అంతా కూడా, దేవదూతలంతా కూడా తెల్లని బట్టలు అనగా మహిమా వస్త్రములతో ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళి ఉన్నది. చూసారా? అప్పుడు ఎవరు కూడా ప్రభువా నేను నీ నామం ఇది చేసిన అంటే ఆయన అక్కడ ఎటువంటి కనికరము దయ ఇప్పుడు చూపినట్టుగా అప్పుడు చూపడు. అక్కడ ఎటువంటి మాటలు ఉండవు. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు చేసిన క్రియలు ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నీకు వాక్యము చేతిలో ఉంది, టీవీలో ఉంది,
రేడియోలో ఉంది, నీ చేతిలో బైబిల్ ఉంది. కాబట్టి ఇటువంటి వాక్యాలన్నీ చదివి, ధ్యానించి, అవన్నీ తెలుసుకుంటే ఇంత భయంకరమైన పరిస్థితి నుంచి మనము తప్పించబడతాం. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి శిక్ష విధి లేదని కూడా రాయబడ్డాడు. కాబట్టి ఇదే సమయము. ఈ సమయం పోతే మళ్ళీ సమయం రాదు. ఇదిగో ఈ సమయంలో ప్రభు వచ్చేటప్పుడు ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షమైన ఉగ్రత అను మద్యపు తొట్టి తొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయనకు వస్త్రం మీదను తొడ మీదను రాయబడినది. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైతే గొర్రె పిల్లగా వచ్చాడు, కానీ అప్పుడు కొదమ సింహంగా ఆయన వస్తాడు. నేడే సమయం ఉంది. ఇప్పుడు ఈ సమయం ఉన్నప్పుడే రక్షణ పొందొచ్చు, మారు మనసు పొందొచ్చు, బాప్టిజం తీసుకొని ఈ యొక్క వాక్యానుసారమైన జీవితం మనం ఉన్నట్లయితే, మరణిస్తే మనము జీవ పునరుత్థానానికి లేస్తాము. కాబట్టి పరిశుద్ధత, యథార్థత, నీతియుక్తమైనటువంటి ఆ జీవితం మనం జీవించాలని ఈ యొక్క వాక్యంలో బోధించబడుతుంది. ఎన్ని మార్లు చెప్పినా వినని వాడు హఠాత్తుగా నాశనమగునని కూడా రాయబడింది. కాబట్టి వాక్యాలు ఎన్నిసార్లు మనం విని చదువుకొని వారిని హృదయం పలకపైన రాసుకుంటకును, కంఠభూష్యంగా ధరించుకుంటకును, కనుల మధ్యలో బాసింగంలో కట్టుకుంటకు ప్రభువే మనకు సాయం చేస్తున్నాడు. కాబట్టి విసర్జించబడకూడదని మరియు ఎత్తబడే గుంపులో ఉండకుండా ఈ భూమి పైన విడవబడకూడదని దేవుడు ఇన్ని వాక్యాలు చెప్పినా కూడా మనం పెడచెవిన పెడితే ఈ యొక్క చదవబడినటువంటి వాక్యంలోనిది బహుభయంకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి రాకుండా మా ప్రియ బిడ్డలు దాన్ని తప్పించుకోవాలని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, మీ పాదములకు వందనాలు ప్రభా. ఇప్పుడు వచ్చినటువంటి మా ప్రభుల వారి గురించి, రాబోచున్నటువంటి కొదమ సింహం గురించి కూడా ఇక్కడ మీరు ఎంతో క్లియర్గా రాయబడింది. కాబట్టి దీన్ని చదువుకొని దాని ప్రకారంగా జీవిస్తూ మీకు మహిమకరంగాను, మా కుటుంబాలకు దీవెనకరంగాను, ఇతరులందరికీ మమ్మల్ని ఉండే ప్రభు నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.